ఏలూరులో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన వార్తా ల్యాబ్ మీడియా వర్క్షాప్లో ప్రభుత్వ పథకాల ప్రచారం గురించి ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య వ్యాఖ్యలు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నప్పటికీ వాటి గురించి స్పష్టమైన సమాచారం ప్రజలకు చేరాలంటే మీడియా పాత్ర చాలా కీలకమన్నారు. చాలా మంది రిపోర్టర్లకు శాఖల వివరాలపై అవగాహన తక్కువగా ఉండడం వల్ల సమాచార ప్రాచుర్యం తగ్గిపోతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మీడియా వ్యవస్థపై నిజమైన సమాచారాన్ని ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఉన్నదని అన్నారు. ప్రజల్లో అవగాహన పెంపు కోసం ఇటువంటి వర్క్షాపులు ఉపయుక్తమని చెప్పారు. ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ లేకపోతే నేను ఇంతతో క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విజయవాడ డైరెక్టర్ శ్రీ సురేష్ గారు, మీడియా మిత్రులు 10:30 నుంచి చేసుకున్నారు. కొన్ని అనివార్య కార్యాల వల్ల కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభించుకున్నాం. దానికి మేము రిపీట్ ఫర్ ఇట్, సిన్సియర్లీ అపాలజైజ్ ఫర్ ఇట్. ఎవరైతే మార్నింగ్ నుంచి ఉన్నారో వాళ్ళకి ప్రెస్ రిక్రూట్మెంట్ బ్యూరో తరఫున అపాలజీస్ చెప్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథి గౌరవ స్థానిక శాసనసభ్యులు రాధాకృష్ణ గారికి పిఐబి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం సార్. అదేవిధంగా వేదిక మీద ఆసనమైన వేలూరుపాడు కానీ తర్వాత కుప్పలు కానీ విజిట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్ లివింగ్ కండిషన్స్ చాలా దయనీయ పరిస్థితుల్లో ఉంటాయి. సో అక్కడ ట్రైబల్స్ ప్రతి పంట అంటే మెయిన్గా మిర్చి వస్తుంది. అదే మిగతా కల్టివేట్ చేయరు. ఎంఎంపీ కూడా మైనర్ ట్రాన్స్పోర్ట్స్ కూడా రావట్లేదు. సో గమ్ము కరియాలి వచ్చే అక్కడ రావట్లేదు. అక్కడ కూడా టైం తీసుకెళ్ళిపోతున్నారు. సో వాళ్ళు కొంచెం ఉద్యోగ వేసే పంట మిర్చి. సో మిర్చి కూడా మేము విజన్ కార్పొరేషన్ నుంచి మా మ్యాండేటరీ లాంగ్వేజ్ ట్రైబల్ సపోర్ట్ చేద్దాం ఉద్దేశంతో మిర్చి కొనడం కూడా జరిగింది. సో అక్కడ ఉన్న లోకల్ జనరేషన్ మాకు సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఎవరైనా క్రియేట్ చేసి మీరు బయట ధరలు నష్టపోవద్దు, ప్రభుత్వానికి కమ్మండి వచ్చి డాక్యుమెంట్ డేట్స్ని ఆ హైలైట్ డేట్స్ని ఈ కప్పడం ద్వారా అదేవిధంగా లోపాలు ఉంటే తెలియజేయడం వల్ల ఎక్స్ట్రా ఫండ్స్ రావచ్చు ఆయన చెప్పలేము మనం. సో ప్రజా అభివృద్ధిలో మీరు తప్పకుండా భాగస్వామ్యం చేయడం, మీరు పీపుల్ భాగస్వామ్యం చేయడం, అదేవిధంగా వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయడం. సో చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్ గురించి చెప్పగలను. బట్ అది టైం మీద మనకి మన గౌరవ ఎమ్మెల్యే కూడా మాట్లాడాల్సి ఉంది. సో మీడియా మీద ఏంటంటే చాలా కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేయొచ్చు. ఓన్లీ నెగిటివ్ న్యూస్ అని సెన్సేషనల్ న్యూస్ కాకుండా కన్స్ట్రక్టివ్ రోల్ కూడా ప్లే చేయొచ్చు. మీరు తలుచుకుంటే ప్రజల జీవితాలు మార్చవచ్చు, పాజిటివ్గా వెళ్తే. సో ఆ విధంగా ప్రయత్నించాలి. ఆ విధంగా వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎప్పుడు మీ అంతా మీ పెద్దలు చెప్పడం నేను ఎప్పుడు వెళ్ళాను. నేను 40 ఏళ్ళ నుంచి వస్తున్నానని నేను ఎప్పుడు చూడాలి. మరి ఇది 55లో స్థాపించారని వాళ్ళు చెప్తున్నారు. మరి 55 నుంచి ఉండదు. కానీ మరి ఇది ఇందాక నేను ఎవరికో ఒక TV5 వాళ్ళు చేస్తే మీరు గవర్నమెంట్ అని చెప్పారు, ప్రైవేట్ అన్నారు. వాళ్ళకి కూడా అవగాహన లేదు. ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వండి అని చెప్పి నేను ఫోన్ చేస్తే ఇది ప్రైవేట్ ప్రోగ్రామ్ అంటే కాదు, మాకు గవర్నమెంట్ డిసైడ్ కాదన్న. మరి అంటే మరి మీడియా వాళ్ళకే ఆ విధంగా తెలియకపోతే వాళ్ళకి ప్రజల దగ్గరికి ఎలా తీసుకెళ్తారు?
నారాయణ నీకు తెలుసా? అలాగే ఇక్కడికి వచ్చేసిన మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, మరి ఏదైతే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు ఈ రోజున వార్తా ల్యాబ్ లేదా వర్క్ షాప్ మరి ఏలూరులో నిర్వహించడం అనేది గర్వకారణం. మరి దీని ద్వారా ఏదైతే స్కీములు ఉన్నాయో ఆ స్కీములన్నీ కూడా మీడియా ద్వారా ప్రజలకి చేరువ అవ్వాలన్న ఉద్దేశంతో మీ అందరినీ కూడా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు మీ అందరితో పాటు. ఎందుకంటే అనేక సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే కేంద్ర ప్రభుత్వం కానీ ఇస్తున్నారు. అవి చాలా మంది ప్రజలకి ఎవరికి కూడా తెలియదు. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దాని మీద ఒక అవగాహన ఉంటే మీరు తప్పనిసరిగా వాళ్ళకి ఈ స్కీమ్ మీకు ఉందే, మీరు ఇది చేసుకోవచ్చు అని చెప్పే నాలెడ్జ్ మీకు ఉండాలనే ఉద్దేశంతో వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మీకు ఏం కావాలనేది వీళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోగలిగితే, అంటే నా ఉద్దేశంలో అసలు ఏ పథకాలు స్టేట్ గవర్నమెంట్ ఉన్నాయి, ఏ పథకాలు కేంద్ర ప్రభుత్వం ఉన్నాయి, దీనికి అర్హతలు ఏంటి అనేది ఒక బుక్లెట్ రూపంగా ద్వారా మెయిన్ మీడియా సోదరులకు ఇస్తే దాని ద్వారా మీడియా సోదరులందరూ కూడా మాట్లాడుకుంటున్నప్పుడు ఎప్పుడైనా గెట్ టుగెదర్ ఎన్నోసార్లు అవుతుంటారు. అందులో తెలుసుకోగలిగితే మీరు ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది జరుగుతున్నప్పుడు లేకపోతే మీరు ఎక్కడైనా ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆ స్కీమ్ గురించి దీంట్లో మీరు పెట్టుకోవచ్చమ్మా, దీంట్లో స్టేట్ గవర్నమెంట్ వస్తుంది, ఇది కేంద్ర ప్రభుత్వం వస్తుంది, మీరు పెట్టుకోవచ్చు అని చెప్పి మీరు చెప్తే మేము ఏ విధంగా అయితే అన్ని కూడా పథకాల గురించి మీడియా ద్వారా చేస్తున్నామో మీ మీడియా సోదరులు కూడా దాన్ని పబ్లిక్ లోకి తీసుకెళ్తే ఆ అవేర్నెస్ వస్తే ప్రజలకు ఎక్కువ మంది లబ్ధి జరుగుతుంది అనేది ఇది మెయిన్ ఉద్దేశం. దానికోసం ఈ వర్క్ షాప్ కండక్ట్ చేయడం జరిగింది. దాని గురించి మరి మీరందరూ కూడా మీడియా సోదరులు అందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే డెవలప్మెంట్ విషయంలో మరి ఉన్న పథకాలను ఉపయోగించుకోగలిగితేనే ఆర్థికంగా మరి ప్రజలు కూడా నిలబడగలుగుతారు. దాని ద్వారా వాళ్ళ ఎడ్యుకేషన్ కావచ్చు, వాళ్ళ ఆర్థిక స్తోమత అవ్వచ్చు, బిజినెస్ పరంగా వాళ్ళు ఏదైతే లోన్స్ ఉపయోగించుకుని వాళ్ళు ఆర్థికంగా నిలబడుతారో అప్పుడే దేశ అభివృద్ధికి కానీ రాష్ట్ర అభివృద్ధికి కానీ ఉపయోగపడుతుంది. ఏదైతే కాన్సెప్ట్ మరి మంచిది ఏదైతే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు ఈ రోజు తీసుకెళ్తున్నారో దాన్ని మరి మీడియా సోదరులు అందరూ కూడా దాన్ని అవగాహన, వాళ్ళకి ఏ నాలెడ్జ్ కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి గ్యాదర్ చేసుకుని అది ప్రజలకు చేరువయ్యేటట్టుగా చేయాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను కూడా ఆయన వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పడం జరిగింది, ఏదైతే మీడియా సోదరులకు ఏదైనా తెలిసినప్పుడు ఈ పథకాలు ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నాయని చెప్తే వాళ్ళైనా ఆ డిపార్ట్మెంట్ ఏదో రూపాయన ఏదో ప్రెస్ మీట్ జరుగుద్ది ఆ డిపార్ట్మెంట్ లో జరిగినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు అవగాహన తీసుకుంటారు. ఈ డిపార్ట్మెంట్ లో ఏదైతే ఉన్నాయో నిజంగా చాలా మందికి పశువులకు లోన్ ఇస్తారు, గొర్రెలకు లోన్ ఇస్తారు. అవి ఏ విధంగా ఇస్తారు, ఏ అర్హత ఉండాలనేది చాలా మందికి తెలియదు. దాన్ని కూడా మరి అందరూ కూడా మీడియా సోదరులు పలానా దాంట్లోకి వెళ్ళినప్పుడు మీరు అవగాహన తెలుసుకోండి, ఈ డిపార్ట్మెంట్ లో ఈ స్కీమ్స్ ఉన్నాయనేది వాళ్ళందరికీ తెలియపరిస్తే మీ ద్వారా అది ఉపయోగపడుతుంది. డెఫినెట్ గా వీళ్ళందరికీ కూడా ఆ అవగాహన కల్పించాలని చెప్పి, ఎందుకంటే అది ఉపన్యాసం ద్వారా మీరు ఇవ్వలేరు. వాళ్ళకి ఏదైనా ఆన్ పేపర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాంట్లో చూసుకుని వాళ్ళు చాలా మంది ఇంట్రెస్టెడ్ బోర్డు మంది ఉంటారు విలేకరులో కూడా. అందరికీ ఇంట్రెస్ట్ లేకపోయినా ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకెళ్ళగలిగితే నాకు తెలిసి రమారమే ఏలూరులో 160 మంది ప్రైవేట్ ఛానల్స్ అవ్వచ్చు, అలాగే ఏదైతే TV5 ABN అవన్నీ ఉన్నాయో యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అందరూ కలిపి నాకు తెలిసి జిల్లాలో ఎక్కువ మంది ఉన్నది ఏలూరులోనే 160 నుంచి 170 మంది దాకా ఉంటారు. మరి వీళ్ళు విస్తృతంగా ఎక్కడ చిన్న కార్యక్రమం జరిగినా కూడా వాళ్ళందరూ కూడా వస్తుంటారు. కాబట్టి వాళ్ళకి చేరువయ్యేటట్టుగా మీరు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇందులో మరి నన్ను భాగస్వామ్యం చేసి మరి మీడియా సోదరులందరికీ కూడా ఏదైతే వర్క్ షాప్ కంటే ఏలూరులో చేస్తున్నారో దానికి మీ అందరి దగ్గర ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోండి. Thank you so much, sir. Sir. Sir, దగ్గరికి